హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ 4 అవుతుంది. మనం వచ్చేసి అయితే మనం ఫామ్ దగ్గరికి వచ్చినాం. ఎందుకోసం అంటే మనమైతే చెట్లు అయితే ఆర్డర్ పెట్టినాం 10 days బ్యాక్. అందులోనైతే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొబ్బరి చెట్లు, మిగిలిన 6 వచ్చేసి వేరే ఫ్రూట్స్. ఇక వాటిని ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపెడతా. నన్ను పేరు వచ్చేసి రంజిత్. వీడైతే పారగడ్డపార ఆల్రెడీ రెడీగా పెట్టుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్ చేయడానికి అయితే మన బాయ్ దగ్గరికి వస్తుంటాడు. మనమైతే చెట్లు అయితే ఇక్కడ ఒకటి నాడదామా అని చెప్పినాడు. ఇక్కడైతే ఊరా అని చెప్పిన మనోడు చెప్పక ముందుకే పారగడ్డపార రెడీగా అయితే పెట్టుకున్నాడు. ఇక చెప్పినాక ఆగుతాడు మామ, ఆగనే ఆగాడు. ఇక పొట్టు అయితే మనోడు అయితే గుంతలన్నీ అయితే తీసేసిండు, 10 గుంటల దాకా తీసేసిండు. ఇక మనం వచ్చేసి అయితే ఏ విధంగా నాటుకోవాలని చెప్తా ఫ్రెండ్స్. ఫీట్ వెడల్పు, ఫీట్ లోతు, ఫీట్ అడ్డం, మనమైతే అన్ని చెట్లకు అదే విధంగానైతే తవ్వేసుకున్నాం. ఇక జప్ప తీస్తాను అనుకున్నారు. ఇక ఫాస్ట్ పెట్టిన వీడియోని అయితే. ఇక మీకు కూడా బోరింగ్ అనిపించదు కదా. ఇక మనకు వచ్చేసి చెట్టు ఒకటి వచ్చేసి 600 రూపీస్ పడింది. ఇక 10 చెట్లకు ఎంత పడిందో కూడా మీరు క్యాలిక్యులేటర్ చేసుకోండి. ఇక కొబ్బరి చెట్లు ఒక 4 అనేది వేరే తీసుకున్నాం కదా, వాటిని వేరే విధంగా నాటుకోవాలి. ఈ నార్మల్గా వేరే తీసుకున్న మొక్కలు వచ్చేసి అయితే సపోటా, దానిమ్మ, సంత్ర, జామ, మామిడి ఇవైతే తీసుకున్నా. నిమ్మ లాస్ట్ మీకు అయితే ఒక నిమ్మ చెట్టు పెట్టే విధంగా ఆయన చెప్పిన విధంగా అయితే పెడుతున్నా. ఏ విధంగా అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత అయితే కొంచెం కిందనైతే గుంతలో కెలగిచ్చి అయితే వదిలిపెట్టి దాని మీకెళ్ళైతే యాపాక అనేది వేసుకోవాలి. యాపాక ఎందుకు వేసుకోవాలంటే పురుగు రాకుండా అంటే వేసుకోవాలన్నట్టు. నార్మల్గా అవి సీడ్స్ మొక్కలు కాబట్టి వాటికి ఎంతో కొంత పురుగు అనేది అటాక్ చేస్తుంటుంది. మీరు యాపాక వేసుకుంటే పురుగు అనేది రాదు వేర్లకు, అది ఇది అని చెప్తే మనమైతే ఈ యాపాక అనేది ప్రిపేర్ చేసినాం. ఈ మొక్క లైఫ్లో వచ్చేసి అయితే 30 నుంచి 35 years వరకు అయితే ఉంటుంది. 11 అడుగుల హైట్ మాత్రమే పెరుగుతుంది కొబ్బరి చెట్లది. మళ్ళీ ఇవి కూడా అంతే అని చెప్పిండు. మనకు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకంగానైతే కాపు ఇన్ని ఇయర్స్కి 2 yearsకి కాపు వస్తుంది. మిగిలిన నిమ్మ చెట్టు 8 monthsకి వస్తుంది, అది అనుకుంటే చెప్పిండు. కొబ్బరి మట్టతోనైతే మనకైతే ఈ వేర్లకు అనేది ప్యాకింగ్ వచ్చింది కదా, మట్టి పోకుండా అన్నట్టు, దాన్ని అయితే కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసేసి లోపల కవర్ కూడా ఉంటుంది. ఆ కవర్ అనేది కింద వేర్ల మందం మీద వేసి కవర్ నార్మల్గా ఒక 1/2 inch వరకు, 2 inches వరకు అయితే కొంచెం మీదుగా లేపి నాటుకో, అది అని చెప్పిండు. ఎందుకంటే మట్టి అనేది ఇచ్చుకపోతుంది. ఇచ్చుకపోయినప్పుడు చెట్టుకు గాలి, వేర్లకు గాలి తాకితే చెట్టు చచ్చిపోతుంది, అది అని చెప్పి అయితే చెప్పిండు. కానీ నేనైతే అన్ని చెట్లకు ఆ విధంగా వేయలేదు. ఎందుకంటే చెట్టు పెద్ద పెరిగినాకనైతే నార్మల్గానైతే చెట్టు పెద్ద పెరిగినాక కవర్ తీయలేము కదా, అది కొన్ని సంవత్సరాలు ఉంటుంది. చెట్టుకు ఎంతైనా ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టయితే మనమైతే ఫస్ట్ ఆయన చెప్పినట్టయితే ఈ నిమ్మ చెట్టుకు మాత్రమే ఆ విధంగా చేసిన. ఎందుకంటే నిమ్మ చెట్టు అనేది ఎక్కువ పెద్ద కాదు కాబట్టి దీనికి మాత్రమే ఆ విధంగా చేసిన. మిగతా సపోటా, మామిడి చెట్లకు, జామ చెట్లకు అయితే కవర్ అనేది తీసేసి మనమైతే నాటుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అయితే ఈ విధంగానైతే నాటిన. మీరు కూడా అయితే కవర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది భూమిలో, ఎన్ని సంవత్సరాలైనా దాన్ని అయితే మనం ఉంచొద్దు, తీసేసేయాలి. ఇది ఒక నిమ్మ చెట్టుకు అయితే నేను పెట్టిన. చూడండి ఈ విధంగానైతే కవర్ కొంచెం నార్మల్గా పైకి ఈ విధంగా సగం అంతా గుంజేసుకోమన్నాడు. ఈ విధంగా పైకి ఈ విధంగా గుంజేసుకొని మట్టి అయితే కప్పేద్దాం. ఇక చూడండి ఈ విధంగా అయితే పెట్టుకొని మట్టి కప్పేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మట్టి వచ్చేసి స్పీడ్గా వేస్తున్నా అనుకోకూరి, ఈ వీడియోనే స్పీడ్ పెట్టిన. ఇక ఈ విధంగా అయితే వేసుకొని నార్మల్గా చాలామంది అయితే మట్టి ఒకటి పోసి సైలెంట్గా ఇచ్చి పెడతారు. సైలెంట్ ఇచ్చి పెట్టొద్దు ఫ్రెండ్స్. మనమైతే మట్టిని చెట్టు చుట్టూ అయితే నార్మల్గా తొక్కాలి, ఎంతో కొంత గట్టి ఉండే విధంగానైతే. ఎందుకంటే మట్టి కుంగిపోయి వేర్లు అనేది పైకి తేలుతుంటాయి. అందుకేనంటే నేను చూపెట్టిన విధంగానైతే ఇట్లా చెట్టు చుట్టూ ఈ విధంగానైతే తొక్కుకోవాలి. తొక్కుకుంటే కొంచెం గట్టిపడి మొక్క కూడా గాలి అనేది ఎంతో అందనో అంతే ఉండాలి. ఎక్కువ కూడా ఉన్నా కూడా చెట్టు చచ్చిపోతుంది అంటారు వేర్ల తగిలి. అదే విధంగా తొక్కుకుంటే ఈ విధంగా గుంట కూడా ఉంటుంది. మనం వాటర్ పోసినా కూడా నార్మల్గా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా అలా స్టోర్ అయితే ఉంటాయి. అదే విధంగా అయితే ఇంత కొబ్బరి చెట్టు నాటిన, ఇటు సైడ్ మామిడి చెట్లు, సపోటా చెట్లు అవన్నీ నాటిన. ఈ కొబ్బరి చెట్టు ఒకటైతే పెట్టినా మీకు ఏ విధంగా నాటాలో. అదే విధంగా అయితే సేమ్ ఫీటు వెడల్పు, ఫీట్లు లోతు తీసేసి అయితే కొబ్బరి చెట్టు అయితే అంతే లోతు అయితే తీసేసుకొని వేపాకు వేసుకొని, వేపాకులో ఇంత ఒక కిలో ఉప్పు ప్యాకెట్ తెచ్చిన. 4 కొబ్బరి చెట్లకు కిలో ఉప్పు ప్యాకెట్ అనేది సరిపోతుంది అని చెప్పిండు. అదే విధంగా అయితే మనం ఉప్పు వేసుకొని అయితే సేమ్ కవర్ అనేది తీసేసి కొబ్బరి చెట్లకు కవర్ అనేది కొంచెం మీదికి లాగేసి అదే విధంగా అయితే నాటిన. ఎందుకంటే కొబ్బరి టెంకాయ చుట్టూ అందులో మట్టి అనేది ఎక్కువ ఉండదు కాబట్టి కవర్లు అయితే 100% ఉంచాలి. దీనికి వాటికంటే తీసేసినావు కదా, వీటికైతే 100% ఉంచాలనేసరికి ఉంచి మాత్రం మనం అయితే అదే విధంగా అయితే నాటేసుకున్నాం. చూడండి ఈ విధంగా. మళ్ళీ వచ్చేసి మొక్కలతో పాటు మనకైతే 2 రకాల పౌడర్స్ ఇచ్చిండు. అది వచ్చేసి ఒకటి మామిడి చెట్టుకు వేరే రకమైన పౌడర్ ఇచ్చిండు, కొబ్బరి చెట్లకు వేరే రకమైన పౌడర్ ఇచ్చిండు. వాటిని ఏ విధంగా వేసుకోవాలి, ఏం సంగతి అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో మీకు వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకూరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.